వర్క్ నుంచి వాడికి ఫ్రీ కాబట్టి వాడికి ఆ రోజు చక్కగా చూసుకుంటారు. అల్లారు ముద్దుగా వాడిని కోప పెట్టరు, కొట్టరు, తిట్టరు, గద్దించరు, పని అప్పగించరు, వాడికి కావాల్సింది పెడతా ఉంటారు కదా. అలాగే పశువులు గౌరవిస్తారు. మరి ఆ రోజు వాడి చేత దుక్కి దున్నించడం, బరువులు మోయించడం ఇవేమి చేయించరు. అలాగే మరి మన కొత్త బట్టలు వేస్తాను, కొత్త బట్టలు వేయలేం కదా పశువులకి. ఎంత లక్కీ స్టోర్ లో 25 రూపాయలు కొట్టని ఒక ఆవుకి గేదెకి సరిపోతుంది. చీర చుట్టి ఇటు చుట్టాడు. ఆడ ఆవులకేమో ఒక చీరలు, మగ ఆవులకేమో నేను జీన్ ప్యాంటు షర్ట్లు ఎలా చేస్తాం. కుట్టమన్నాం అనుకో దర్జీకి, వాడు కుట్టని బాగుంటుంది. కాబట్టి అవి ఎప్పుడు ఉన్నట్టుగానే ఉంటాయి, బేర్ బాడీస్ అవి. అయితే కొంచెం ముస్తాబు చేస్తారు మాట, వాటికి అలంకరణ చేస్తారు, గౌరవించడానికి సూచనగా చేస్తారు కదా. సరే, ఇది నార్మల్ గా ఈ కంటికి కనబడుతున్న కళ్ళతో చేసే పండగ. మరి ఫిజికల్ గా అది జరిగిందండి. స్పిరిచువల్ గా ఏంటి, మనం ఏమి చెప్పుకోవాలి? ఆలోచించారా? ఆలోచిస్తూ ఉన్నారు ఎప్పుడైనా? దాని స్పిరిచువల్ గా మనం ఏం అప్లై చేసుకోవాలి? అప్లికేషన్ ఏంటి? అప్లికేషన్ ఏం లేదు సార్, యాపే కదా. ఫోన్ లో యాప్స్, అప్లికేషన్ ఇంకా ఏంటో చాలు కదా. మన శిష్యులు అవ్వాలి, శిష్యులు చేయాలి, మన పెద్ద బాధ్యత ఉన్నది. దాని గురించి ఓ మాట దావీదు అంటారు. దావీదు 147వ కీర్తన 47. మా ఇద్దరు గొప్ప బరువులు మోయగలవి. 144వ కీర్తన 14. ఎడ్లు ఏం చేస్తున్నాయంట? గొప్ప బరువులు మోస్తాయి. ఇంకా వీధుల్లో కొన్ని చూడండి ఎడ్లు మనం చూస్తాం, అవి పరిగెడతా ఉంటాయి, భయపడతా ఉండాలి మనం. అవి ఎవరిని పొడుస్తుందో ఏంటో తెలియదు. జొరబడి అయినను, ఉరుకులు ఎత్తుటే అయినను, బెక్కమేన్ గారి పాటలోని నా యేసువా పాట ఉంటుంది. కొరికి పని చేసేదా అని ఆ పాటలో ఒక చిన్న లైన్ విన్నారు. అది ఉరుకులు ఎత్తుట అంటే పరుగులు ఎత్తడం, మరి స్పీడ్ గా పరిగెత్తడం అనేది ఉండదు నాకు. అలాంటి పరిస్థితి లేదు, అంతా నిమ్మళంగా ఉంటాం. కాబట్టి మా ఎడ్లు గొప్ప బరువు మోయగలరు. ఎడ్లంటే మేలా ఫీమేలా? నేనేమన్నాను? లేదా అనిత అంటున్నా? మగవే ఏమంటారు? ఎడ్లు అంటారు. కుమారులు ఎలాగున్నారు అన్నాడు ఆ ముందు 12వ వచనంలో. మా కుమారులు తమ యవ్వన కాలం మందు మొక్కలు పోయి ఏమయ్యాయి? ఎడ్లయ్యాయి. ఎద్దులు అంటే బరువైన బరువులు మోసే
శక్తి కలిగినవి ఎడ్లు, ఆధ్యాత్మికమైన బరువులు మోసేవారు. సిలువ తేలిగ్గా ఉంటుందా, బరువుగా ఉంటుందా? మోసారా ఎప్పుడైనా? అంటే ఏసై మోసి మొయ్యలేకపోయాడు కదండి. అదే ఇక్కడ ఏసై సిలువ కాదు, ఎవరి సిలువ వాడు అయితే బరువుగా ఉంటుంది. ప్రభు కొరకు నడిచినప్పుడు అంత బరువుగా, కష్టంగా, నష్టంగా. టైంకి రావాలంటే కష్టంగా ఉంటది, ఇష్టంగా రావడానికి ఉంటది. నేను గుడికి అనటం లేదు, ఎక్కడికైనా టైంకి రావాలంటే కష్టంగా ఉంటుందా, ఇష్టంగా ఉండదు? ఇష్టంగా ఉండదు. షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఫ్రీగా టైంకి వస్తానంటే కష్టం ఉంటుందా, ఎంత ఇష్టంగా? ఎవరైనా ఏమైనా ఫ్రీగా ఇస్తామంటే టైంకి రావాలంటే అప్పుడు ఇష్టంగా. కష్టంగా ఎప్పుడు ఉంటది? మనకు అది బెనిఫిట్ లేనట్టు. కాబట్టి దేవుడు చెప్పేవి చేసేటప్పుడు కష్టంగా ఉంటే వెతుకుంటాం బరువు. ఆ బరువు ఎందుకని వదిలేవాళ్ళు. అప్పుడు మనం ఎద్దులుగా, బరువులు మోసే ఎద్దులుగా. మరి ఎడ్లకి ఏం చేయాలి? కనుమ పండుగ ప్రకారం ఎడ్లకి ఏం చేయాలి? అలంకరించి, దానికి పని చెప్పకుండా దాన్ని గౌరవించి, అవసరమైతే దానికి నిద్ర తెలుపుకొని ఇలా నమస్కారం చేసి తోక, అవసరమైతే గోమూత్రం కోసం అలా ఎల్లుకుంటే హెయిర్ ఫాల్ అవదంట. ఇలాంటివి చేసుకుంటారు కదా. పేడ కూడా దిగించిన వాళ్ళు ఉన్నారు, అంటే గౌరవిస్తున్నారు దాన్ని. అది కూడా ఒక పాఠమే మనకి తెలిసిన. పేడ తిండమే పాఠమే అండి. అదే దావీదు యొక్క అశుద్ధం, తర్వాత వాళ్ళు వీళ్ళు అశుద్ధాలు రాశారో లేదా, వాళ్ళు విసర్జించిన పాపముల గురించి రాశారో లేదా, అదొక అశుద్ధమే కదా. ఆధ్యాత్మికమైన కడుపులో నుంచి వచ్చి విసర్జించిన అశుద్ధం, దాని గురించి రాశాడా? మనం అది చదువుతున్నామా? అది చదివి నేర్చుకోవడమే తింటాం. నీకు ఇలా చెప్పుకుంటే ఏమైనా కంపారిజన్ చేసేస్తారు నాకు. ఇంకెవరి పాపాలు ఏమీ లేకుండా అంత మంచివే రాశాడు, అంత శుద్ధమే ఉంది ఇందులో. కాబట్టి ఆ ఎడ్లను ఎంతో గౌరవిస్తారు కదా. అలా గౌరవించి పండుగ చేసుకోవడం అనేది పెద్దగా ఎవరికి మేలు కాదు ఆధ్యాత్మికంగా. కానీ దాని భావాన్ని ఎరిగి చేసేదే పండగ, సంతోషం. దాని భావాన్ని ఎరిగి చేస్తే దేవుని ఆశీర్వాదం. నేను ఒక ఎద్దుని, మీలో కొంతమంది ఎద్దులు ఉంటారు, చిన్న చిన్న ఎద్దులు, పెద్ద ఎద్దులు ఉంటారు. నేను మోసినన్ని బారు మీరు మోయలేరు, రోహిత్ గారు మోసినంత బారు నేను మోయను. కొంతమంది ప్రార్థన జీవితాన్ని బాధ్యతగా ఎత్తుకుంటారు. అది ఎంత కష్టమైన ప్రార్థన చేస్తా ఉంటారు, వాళ్ళని ఎత్తుమాట. కొంతమంది సువార్త, పరిస్థితి వచ్చిన, కష్టం వచ్చిన, నష్టం వచ్చిన సువార్త చేస్తూనే ఉంటారు. కొంతమంది సంఘ బాధ్యతలు ఎత్తుకుంటారు, సంఘం బాగుపడాలి. కొంతమంది కుటుంబ బాధ్యతలు ఎత్తుకుంటారు. చూసారు ఈ లోకంలో కొంతమంది పిల్లలే కానీ మరి నేను చూసిన కుటుంబ బాధ్యతలు ఎత్తుకుంటారు. ఆ కొడుకే చిన్నోడు, వాడు ఒక ఇల్లు కొనడం, ఒక పొలం కొనడం, ఇంటికి రాబడి తీసుకురావడం, ఉండే కొడుకులు చెరుకు ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులే బాగున్నారు. కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, ఇంట్లో మొత్తం వాళ్ళే చెక్క పెడతారు, వాళ్ళే ఉద్యోగం చేస్తారు, ఇంటికి డబ్బులు తీసుకొస్తారు, ఉద్యోగం చేసి వాళ్ళు ఒక ఎద్దులాగా పడ్డ కుటుంబ బాధ్యత మోస్తారు. కొంతమంది ఎద్దులే, ఎద్దు బలంగా ఎదిగాక దాన్ని కూడా తిక్కరేగా ఏం చేస్తుంది, ఈదిలో పడి పరుగులు ఎత్తుట, ఆడిని పొడి చేస్తే ఈయన పొడి చేసి. అలాగే కొంతమంది విశ్వాసం ఉంటారు, సేవకులు ఉంటారు, ఎదగగానే గర్వం వస్తుంది,
వీడికి జ్ఞానం రాగానే స్వార్థం వస్తుంది. వీడు నా వాళ్ళు, ఇదంతా నాది, నా ఇష్టం అని అంతా వీడి గుప్పట్లోకి తీసుకుంటాడు. ఈ టైప్ ఆఫ్ ఎద్దులు ఉంటారు. ఆ ఎద్దుకి ఓ పనిష్మెంట్ దేవుడు ఇస్తాడు. కానీ మంచి ఎద్దులు ఉంటాయి, కాడెద్దులు ఉంటాయి కదా. సింగిల్ ఎద్దు ఉంటుంది, బండి మోసేది, కాడెడ్లు ఉంటాయి. రెండు కలిసి సేవ చేసేవాడు, కలిసి కాపరు, కలిసి ఒక ప్రయోజనకరమైన పని చేసే వేరుని కాడెడ్లు అండి. ఓసారి ఒక ఎద్దులే గట్టి బండి తీసుకెళ్తాడు. అంత పెద్ద బరువే ఉండకపోతే ఒక ఎద్దు సరిపోతుంది, తీసుకెళ్తాడు. అలాగూ ఒక వ్యక్తితో సరిపోయేది ఉంటాయి కొంత బరువు. ఇంట్లోనైనా సంఘంలోనైనా. నాకు సహకారులు ఉన్నారు కాడీట్లు మాట, ఎందుకంటే ఎక్కువ బాధ్యత మోస్తున్నారు కాబట్టి. మరి ఇలాంటి మంచి ఎద్దుల్ని ఏం చేయాలి? పూజించాలా వద్దా? గౌరవించాలా వద్దా? సన్మానించాలా వద్దా? ప్రభువునంది ఎక్కువగా ప్రయాసపడు వారిని మీరు సన్మానించడి అని దయచేసి దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి చూడండి. వారి పనిని బట్టి అది కాదు, వారి పనిని బట్టి ఏం చేయాలి? వారి పనిని బట్టి అన్నాడు. వారి పని అందరూ చెయ్యలేరు. నీటిలో ఒకడు ఎవడానికి పడిపోయాడు అనుకో, ఏమంటారు? ఎలాగొచ్చారా? ఈ పక్క నుంచి వచ్చేలా, ఈ పక్క నుంచి వచ్చేలా, వచ్చేలా 2 సేపు ఇలా కొట్టేసి లోపల ఈత కొట్టి వెలుగొచ్చాయి అంటుంటారు. గట్టు మీద నుంచి ఎంతైనా చెప్పాలి కదా. నిండా మునిగితే గాని ఏంటి తెలియదంట. అలా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 17 చదవండి. అమ్మా ఎవరో చదివినాడు బహుగా. అది బాగుగా పాలన చేయి పెద్దలు అని చెప్పి ఏమన్నాడు? విశేషముగా వాక్యం అందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానం. ఎవరికి సన్మానం ఎలా చేయాలో చెప్తున్నారు. బాగా పాలన చేయడమే కాకుండా ఏం చేయాలి? ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు, కంట్రోల్ డిసిప్లిన్ అంతా బాగుంది, అన్ని డిసిప్లిన్ గా ఉంచుతారు మాట. అంతే అయిపోయింది. వాడు బతుకుతాడా? వాడికి పెట్టాలా? తిండి బట్ట అన్ని ఇవ్వాలా? తిండి బట్ట ఇది అది చదువు గట్ట ఏమి లేకుండా డిసిప్లిన్ గా పెంచితే వాడు కడుపు మాట చచ్చిపోడు. బాగుగా పాలన చేయడం, డిసిప్లిన్ కలిగి పాలన చేయడం ఎంత అవసరమో అలాగే ఉపదేశమందు వాక్యమందును ఉపదేశమందు ప్రయాసపడు. నేను ప్రయాసపడుతున్నాను. నేను ఎంత ప్రయాసపడుతున్నానో వాక్యం కొరకు ఉపదేశం కొరకు మీకే తెలుసు అనుకుంటా. తెలియకపోతే మరీ మంచిది. నేను చిన్నపిల్లలు నేను ఎంత ప్రయాసపడుతున్నాను, ఎన్ని గంటలు చదువుతున్నాను, ఎలాగ దేవుని దగ్గర నుంచి సందేశం తీసుకొస్తున్నాను అని మీకు తెలుసా లేదా? నిజంగా నాకు తెలుసు అంటే అన్నట్టు చెయ్యొద్దండి. తెలియకపోతే పర్వాలేదు, కానీ దేవుడు చెబుతాడు యథార్థంగా. సగమే తెలుసు, 75. తెలియకపోయినా పర్లేదు, కానీ తెలిసినట్టు గట్టి కూడా చెయ్యాలి. మరి నేను బాగుగా పాలన ఒకవేళ చేయలేకపోతున్నానేమో, కానీ ఏం చేస్తున్నాను? విశేషంగా వాక్యమందులో ప్రయాసపడతా, ఉపదేశించటలో ప్రయాసపడతా, వాక్యము నేను పొందుటలో దేవుని దగ్గర నుంచి ప్రయాసపడతా
అప్పుడు నన్ను ఏం చేయాలి? నాలాంటి వాళ్ళని ఏం చేయాలి? రెట్టింపు సన్మానం అంటున్నాడు. రెట్టింపు సన్మానమా, రెట్టింపు అవమానమా? ఏం బాబు రాలేదు అంటే రాలేదు, అవ్వలేదు అంటే సన్మానం చేసినట్టేనా? ప్రశ్న అడిగాడు, అసలు మా ఆయనకి మనం చెప్పాలి, మా ఆయనే అడిగాడు. మరి అప్పుడు మనల్ని గౌరవించి ప్రశ్న అడిగితే అప్పుడు నువ్వు రెట్టింపు గౌరవంతో చెప్పాలి కదా, నిజం చెప్పాలి, అబద్ధం అసలు నువ్వే చెప్పాలి. నేను రాలేదు గుడికి అంటే అసలు కేర్లెస్. అది సన్మానం చేసినట్టయినా రెట్టింపు గౌరవం. మీకు డిసిప్లిన్ నేర్పుతున్నాను, మర్యాద నేర్పుతున్నాను. నాకు మిమ్మల్ని ఏదో అనడానికి కాదు, అనాలని నాకు ఉంది, కానీ అంత ఎవడని అంటే సైతానికి అన్నా ఒకరికదే నేర్చుకోలేదు. అది మిమ్మల్ని అంటే లాభం ఏముంది? మిమ్మల్ని అంటే కనీసం ఆ లక్కీ స్టోర్ లో ₹25 డ్రెస్ అని వస్తుందా? నా డ్రెస్ మీద సిగ్గుకోవాలి. ఆ లక్కీ స్టోర్ దగ్గరికి నీ ఒక 10 రూపాయలు కోట్లు అమ్ముకున్నాడా ఆయన అన్నా అనుకోండి, వెంటనే 1 కోట్లని ఇచ్చేస్తారు నా మీద పడుతుంది. నాకు ఆ కోపం రాలేదు, లేకపోతే అటు వెళ్ళి తెచ్చి మీ ఆర్డర్ పట్టింది. మళ్ళీ మీరు 25 రూపాయలు కొట్లు ఇస్తావా పాస్టర్ అయ్యి ఉండండి నా ముఖాన్ని బారేశారు. మళ్ళీ అది ఎవరికి ఇవ్వలేం కదా, అది కూడా ఒక ఆలోచనలో టీలో పండగ. కొంతమంది సీనియర్స్ పెద్దవాళ్ళు ఎట్టేస్తున్నారు, కనబడు, ఆదివారం కనబడు, ఎట్టేసిపోతారు, చెప్పరు. నేను అలా గుండెల్లో దాచుకో. వీడికి ఎప్పటికైనా మర్యాద నేర్పాలి, మర్యాద నేర్పాలి. ఛాలెంజ్ చేశాను కదా, మిమ్మల్ని ఎలా చేస్తాను నేర్పాలి. ఇప్పుడు కాకపోతే 2 సంవత్సరం యేసు రాకడం వీడికి ఈ మర్యాద నేర్పాలి. కానీ నాకు తెలిసిన మెచ్యూరిటీ కలిగిన విషయాలు బట్టి అలా ఆ పట్టుదల. మరి నేను మిమ్మల్ని గౌరవిస్తూ మిమ్మల్ని గొప్పగా ఎంచుతూ విశ్వంలోనే మిమ్మల్ని మీరు తలెత్తుకోనేటట్టుగా ఉండాలి దేవుని ఎదుట, ఇక్కడ అక్కడ అని ఆసక్తి కలిగి ప్రార్థన చేసి రాత్రులు కూడా నిద్రపోవడం మానేసిన హార్ట్కి ఏమైపోతే నాకే తెలియదు. మాట మనోడికి దర్శనాలు 3-4 చెప్పారు, మీ హార్ట్ విషయంలో జాగ్రత్త, ఇది ప్రాబ్లం అని దేవుడు చెప్తున్నాడు. 3-4 చెప్పారు, నాకు హార్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. అయితే ఏం చేస్తాం? ఏదో చెకప్కి వెళ్తాను, దేవుడు చూసుకుంటాడు, చెకప్కి వెళ్తాను. అలాగని దేవుడు లేవమన్నప్పుడు లేపినప్పుడు ప్రేయర్ చేయకుండా వెళ్ళకుండా దేని కొరకు ఛాలెంజ్ చేసానో దేవుడి ముందు నీకు అది నెరవేర్చిన కొరకు నా ప్రయాసం నేను పడతాను. మిమ్మల్ని ఎవడు అనడానికి వీలు లేదు అని మీకు అవమానం రానియకుండా నేను జాగ్రత్త పడాలని పౌరుషం కలిగి నేను మిమ్మల్ని ఎంత గౌరవిస్తా ఉంటే విషయంలోనే టాప్గా ఉండాలి. నేనే ఆ పని చేయలేను. పావులు మోసారు, డెగ్గిలు కొట్టేశాను ఈ విషయంలో. పౌరుడు గారే బాధపడతారు. నేనేంటి అంటే ఆ లైన్ లోనే ఉండాలి ఒక దైవజనుడు. వాళ్ళు అయ్యారా లేదా తర్వాత శభాష్ అంటాడు, ప్రయాసపడటం ప్రయత్నం చేశాను, అది చాలు. మీరు కూడా అలా ప్రయత్నపడితే మీరు వెరీ గుడ్, అయ్యా మీరు కూడా గొప్పోళ్ళు అంటాడు దేవుడు. అయ్యావా లేదా తర్వాత అదైతే ఆ దారైతే అవసరం కదా అని ఇంత గౌరవించి నేనేమో ప్రయాసపడతా ఉంటే మరి మీరేంటి? అసలు ఆడు చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి, వాడికి తెలియాలేంటి అని అంటే అప్పుడు నన్ను అవమానపరిచినట్ట గౌరవించిన. అది చిన్నపిల్లలు లక్షణం అందించుకొని వదిలేస్తా ఉంటారు. ఇలా ఎన్నిసార్లు చెప్పినా కూడా అలా చేయట్లేదంటే తర్వాత మూర్ఖుడు కానీ దేవుడు మనల్ని అంటాడు. మనం జాగ్రత్త పడాలనే సుమా. ఏంటి సార్ ఇది హ్యాపీ రియల్ పొంగల్ కనుమ అని అన్నట్టు ఆయన చెప్తా ఉన్నాను.
తిట్టడం లేదు. అప్పుడప్పుడు ఎంత అరుస్తుంది కదా, ఎంత దానికి పుట్టినరోజు నాడు దండేసి గౌరవించి అన్ని చేస్తూ ఉంటారు. గట్టిగా అరవదా? అరవకూడదా? అరుస్తుంది. అలాగే ఇక్కడ ఎందుకు కూడా కను మీద అరుస్తుంది. ఇక్కడ నేను ఎంత ప్రయాసపడాలో అంత ప్రయాసపడుతుంది. ఎందుకంటే మీరు నన్ను సన్మానించాలనిగా దేవుణ్ణి నేను సన్మానించాను. మీ కొరకు ప్రయాసపడుతుంది, దేవుణ్ణి నేను సన్మానించాను. కనుమ అంటే మనం ఎరిగినటువంటి, నాకు తెలిసినటువంటి, ఇంకేమైనా మీకు తెలిస్తే అది కూడా మంచిదే. ఓపిరాయ్ గారు ఎప్పుడైనా ఏమి చెప్తే ఇంకా 100% కరెక్ట్ గా చెప్తారు. కాబట్టి మనం హైందవుల్లాగా వాటి తెలియక ఇంకా భౌతికమైన ఈ పండగ ఆచారాలు మునిగిపోయి వాస్తవం సత్యం తెలియక నష్టపోయినట్లు మీరు నష్టపోకూడదు. అలాగే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి కోసం మనం ఈ రోజు కనుమ పండుగ గురించి చెప్పుకుందాం. కనుమ పండుగ బాగా చేసుకున్నారా? మేము కూడా కనుమ పండుగ చేసుకుని వచ్చాం మా చర్చిలో. కదపలేదు అలాగా. హ్యాపీ పొంగల్ కనుమ అండి ఆయన థ్యాంక్ యూ అంటే మరి నాకు చెప్పరా? మీరు క్రిస్టియన్స్ కదా అంటారు. క్రిస్టియన్స్ అసలైనటువంటి పండుగ చేస్తారండి, అసలైన కనుమ. ఇప్పుడే మేము చేసి వచ్చాం. అవునా అని అంటే కొంచెం పని ఉంది, 10 నిమిషాలు వస్తాను ఉండండి. మనం తీసుకురావడం ఇంటికి మనం వెళ్ళిపోయా, మనమే స్వీట్స్ పట్టుకెళ్ళిపోవాలా. హ్యాపీ కనుమ అండి. దేంట్లో మనం ఇవ్వాల్సి వీడు మనకి ఇస్తున్నాడు. అసలు ఇవన్నీ చెప్పి అన్నాను, అసలు భావం చెప్పాలి. నేను చాలా సార్లు సువార్త కోటాల్లో ఇంతకు ముందు 10 సంవత్సరాల క్రితం ఆయన పండుగల వివరాలు భావాలు అన్ని చెప్పించేవాడిని. ఆ గ్రంథంలో ఈ బైబిల్ నుంచి అన్ని దసరా గురించి చెప్పేసేవాడు. నాకు ఆ ఊరంతా ఆశ్చర్యం. అసలు మాకు తెలియదు. నీకు తెలిస్తే నువ్వు క్రైస్తుడు అయిపోవా? ఏంటి కాబట్టి మనందరం ఎలా ఉండాలి? అసలు శిష్యులైనా ఎద్దుల్లో ఉండాలి. బైబుల్లో చెప్పినారు. అప్పుడు దేవుడు ఏం చేయిస్తాడు? అందరి చేత మనకి సన్మాన గౌరవాలు అర్పిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఊరికనే రావు గౌరవ సన్మానాలు. వచ్చినా కూడా నేను నాశనం అవ్వడానికి వస్తాయి తప్ప నీకు మరింత మేలుకరంగా ఉండవు. దేవుని వాళ్ళ సన్మానం వచ్చిందా వాళ్ళందరూ బాగుపడతారు. సన్మానించిన వాళ్ళు. దేవుని వాళ్ళ సన్మానం రాలేదు, మనుషుల వాళ్ళు వచ్చిందా ఆ మనుషులు ఏం చేస్తారు? మళ్ళా ఈ రోజు కనుమ ఎత్తిని ఎంత చక్కగా చూసుకుంటారంటే దాని పేడ కూడా వీళ్ళు పవిత్రమే. ఇక ఆదివారం సోమవారం నుంచి కూడా అలా ఎత్తి కొట్టది. ఇక కొరడ దెబ్బలే దానికి. బాబోయ్, నిన్న మొన్నటి వరకు నన్ను ఎత్తేసి కొట్టేసి పూజించేసారు. నా పేడ కూడా నాకేసారు. ఇప్పుడు ఎదురేళ్ళు నన్ను బురదల్లోంచి పేడల్లోంచి పరిగెట్టిస్తున్నారు. అంతవరకు మంగళం పాడుతూ రావమ్మ గోమాత లోపడికి రావమ్మ ఎద్దు దానికి హారతి ఇచ్చేసి, దానికి ఎప్పుడు అలవాట్లేదు హారతి పొగల చూస్తామని అంటారు. ఆ పండుగ ఈడు ఎగిరిపోతుంది. ఇదే ఇంచుమించు చోపిరి గారు గాడి కోసం చెప్పారు కదా, ఏషయ్య గాడి. ఇక్కడ ఎత్తం మాట మరి గాడిదల పండుగ అవుతుందా? ఏషయ్య గాడిది కూడా మనం ఎవరు సువార్త చెప్పి ఏషయ్య మోసుకుని పోతున్నారు వాళ్ళందరూ కూడా ఏషయ్య మోసే గాడిద బిలాం మోసే గాడిద అని ప్రసంగాలు చేస్తారు మరి చాలా మంది. నేను ఇష్టం చేయలేదండి. ఇంత పర్ఫెక్ట్ గాడిద అయితే చేస్తాను.
దేవునికి స్తోత్రం. కనుమ పండుగ నేర్చుకున్నారు కదా. రేపేం పండుగ? లేదు, రేపు శతపాటు. రేపు మొక్కాను కదా, రేపు సిద్ధపాటు మిమ్మల్ని ముక్కలుగా చేయడమే. దేవునికి స్తోత్ర. బాబు నాన్నగారు బాగున్నారా? జాన్ మంచిది. ఇంతవరకు కూర్చున్నాం కదా, ఒకసారి మనం కూడా ఎద్దుల్లాగే నిలబడదాం. ఒకసారి లేచి నిలబడి చిన్న కీర్తన పాడదాం. శిరీష వచ్చిందా? రా శిరీష. మొన్న ఒక చక్కగా ఆరాధన పాట పాడింది. ఏం పాట పాడే బేటి? చిన్న బేటి అమ్మ. అవునా? తండ్రి దగ్గర తాతయ్య దగ్గర వచ్చి ఆ పాట పాడు. మరి మొన్నటి సాయంత్రం పరిశుద్ధాత్మ కొరకు ఆరాధన చేస్తా ఉంటే కన్నీళ్లు విడిచి పరిశుద్ధాత్మను అడుగుతా ఉన్నమాట అమ్మాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఈ రోజు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి, ఆ వరాలు పొందుకోవాలి. పొందిన వాళ్ళు ఇంకా పొందాలి, పొందిన వాళ్ళు పొందాలి. ఎందుకంటే గొప్ప బరువులు మొయ్యాలి కదా మనం. అందరూ చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని మన ప్రభువుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీ బరువులు మోయడు కొరకై గొప్ప ఎడ్లుగా మమ్మల్ని పిలుస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. ఈ లోకపు బరువులు మోసే ఎడ్లు కాదు కానీ అయ్యా, నీ బరువులు మోసే ఎడ్లుగా మమ్మల్ని చేస్తున్న యేసయ్యా మీకే వందనాలని బిగ్గరగా మనం చేతులెత్తి ప్రభు స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, నీవు ఒక ఎద్దు కావాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు మొయ్యాలి బరువులు. నీ బరువులు ఎవరో మోసేయడం కాదు, నువ్వెవరికో ప్రార్థన అప్పగించేయడం, నువ్వెవరికో పని అప్పగించేయడం, నువ్వెవరికో ఏదో చెప్పటం, ఇది కాదు. నువ్వే చెయ్యాలి అంటాడు దేవుడు. ఇతరుల బాధములు మోయాలి కుమారుడా, కుమార్తె. యవ్వన కాలంలోనే మోయగలిగినటువంటి బరువులు దేవుడు నియమించాడు. యవ్వన కాలం ఏంటో తెలిసిన బరువులు మోసే కాలం అది, బాధ్యతలను మోసే కాలం అది. నీవు బరువులు మోసే ఎద్దుగా ఉండాలి గాని రంకెలేసి వీధుల్లో పరిగెత్తి ఉరకలెత్తి వాళ్ళని భయపెట్టి ఆ కొమ్ములతో పొడిచే ఎద్దులాగా ఉండకూడదు. కొరింథీలు ఉన్నారు, కలహాలు, కక్షలు, గలతీలు ఒకరికొకరు కరుచుకుంటా ఉన్నారు. అవి మనకు అనవసరం. దేవునికి ఈరోజు సమర్పించుకోండి. ప్రభువా, నేను నీ బరువును మోసే ఎద్దులాగా నన్ను తయారు చేయను ఆయన. అందుకొరకు నీ అభిషేకం దయచేయని నోర్లు పడగాలి. అడగకపోవడం అమర్యాద, తప్పది. దేవుణ్ణి సన్మానించడం లేదు. దేవుణ్ణి అడగండి. ఏ చిన్న బరువు మోసినా అలసిపోతున్నావా? ఏ చిన్న బరువు మోసినా కృంగిపోతున్నావా? బలహీన పడిపోతున్నావా? అయితే చాలా కష్టం. ఇంకా ఎన్నో బరువులు మోయాలి, ఇంకెంతో సిలువ మోయాలి. మనం చాలా దూరం మోయాలి సిలువ, చాలా దూరం మోసి కొండలెక్కాలి. కష్టం. అలాగే పరలోకం రాలేవు నువ్వు. ప్రభువా, నీ చెప్పిన బరువులు మోయటానికి నాకు శక్తి కావాలి ప్రభువా. నేను ఒక ఎద్దు వలె తయారవుతాను నీ కోసం అని మనం తీర్మానం చేద్దాం. సమర్పించుకో. ఇదే రక్షణ సమయం, ఇదే దేవునికి సమర్పించుకునే సమయం. మళ్ళా రేపు మంది కాదు, ఈ దినమే మంది. ఇప్పుడే దేవుని దర్శిస్తున్న సమయం. హల్లెలూయా. నువ్వు టీనేజ్ లోకి రావచ్చు, ఇంకా సండే స్కూల్లో ఉండొచ్చు బిడ్డ. నువ్వు యవనస్తురాలివి, పెద్దదానికి పెళ్ళైపోయి ఉండొచ్చు. కానీ అందరూ బరువులు మోయాలి.
మనందరం ఎంతో కొంత బరువులు, చిన్నవాళ్ళకి చిన్నవి, పెద్దవాళ్ళకి పెద్దవి, అందరూ బరువులు మోయాలి. అందరూ బరువులు మోయాలి. ప్రభా నన్ను బలపరిచిన ఆయన నన్ను అడుగుదాం. జాగ్రత్త, జాగ్రత్త. బరువులు మోసే వాళ్ళు ఇటు అటు మొరకలెత్తి పరిగెత్తారు మాట. వాళ్ళు వీధుల్లో ఒరకలెత్తుట, పరుగులెత్తుట, రంకెలేయుట అనేవి ఉండవు ప్రియులారా. ఎవరికైతే ఈ బరువు, ఈ బాధ్యత ఉండదో వాళ్ళే ఇలాంటి పనులు చేస్తా ఉంటారు. వాళ్ళే కలుసుకుంటారు, వాళ్ళే అరుచుకుంటా ఉంటారు. అది నీ పని అయితే నువ్వు బరువు మోయటం లేదు. నువ్వు కంట్రోల్ తప్పిపోయినటువంటి ఎద్దువి, పశువువి. ఒక పశువు మీద, గాడిద మీద, ఒక ఆవు మీద, ఒక ఎద్దు మీద ఒక బరువు పెట్టి ఒక ఎడ్ల బండి పెట్టండి, అది ఇటు అటు పరిగెత్తలేదు. ఇక ఎటైతే అటే తిన్నకి వెళ్తుంది. యజమానుడు చెప్పే వైపుకి వెళ్తుంది. నువ్వెటు వెళ్తున్నావు బిడ్డ? నువ్వెటు వెళ్తున్నావు సోదరుడా, సోదరి? కంట్రోల్ తప్పి తిరుగుతున్నావా? కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తున్నావా? జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు కంట్రోల్ తప్పితే ఏసయ్య ఏం చేస్తాడు తెలిసిన? నీ రెండు కాళ్ళకి తాళ్ళు వేసేస్తాడు. ఏసయ్య బంధించేస్తాడు. కొన్నింట్లు చూడండి, ముందు రెండు కాళ్ళకి ఒక చిన్న తాడు కట్టేస్తారు. అది సరిగ్గా నడవలేదు, ఇక పరిగెత్తలేదు, ఇక ఎవరినే అనలేదు, ఏ పని చేయలేదు. ముఖ్యంగా ఆ యజమానుడు పెట్టి ఎడ్ల బండిని అది మొయ్యదు. అంటే దాని పని. జాగ్రత్త. నువ్వు అన్కంట్రోల్డ్ గా ఉంటే, కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తా తిరుగుతా ఉంటే దేవుడిని రెండు కాళ్ళకి బంధకాలు వేసేస్తున్నాడు. ఇది నాని హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త. నీ రెండు కాళ్ళకి బంధకాలు వేసేసాడేమో, తెంపమని వేసాడు. గిఫ్టిమయమైన ఒకవేళ రేపు ఎల్లుండి వేసేస్తాడేమో. నీ ప్రవర్తన బాగోకపోతే ఇప్పుడే అడుగు, యేసయ్య నా రెండు కాళ్ళకి నువ్వు బంధకాలు వేయకు నాయనా, నీ బరువు నేను మోస్తానయ్యా అని అడుగుతావా? నిజంగా అడుగుతావా? జాగ్రత్త. ఇటు యేసయ్యకి పనికి రాక, అటు మనుషులకి పనికి రాక ఉండడం కోసం యేసయ్య ఆ రెండు కాళ్ళ ముందు తాళ్ళు వేసి కట్టేస్తాడు. ఏదో నిలబడుతున్నావు, నడుస్తున్నావు అని పేరు గాని ఆ ఎవడు పనికి రమ్మను. ఏదో గడ్డి తినడానికి, భోజనం చేయడానికి, ఏదో వాక్యం వింటావు, ఆదివారం ఆరాధనకు వస్తావు, అంతే నీ పని. బాధ్యతలు మోసేది ఉండదు, యజమానుడు పని చేసేది ఉండదు, నలుగురికి ఉపయోగపడేది ఉండదు. ఇందుకొరక యేసయ్యను నమ్మింది, ఇందుకొరక నీకు దేవుడు యవ్వన కాలం ఇచ్చింది. యేసయ్యకి సమర్పించుకో, యేసయ్యకి సమర్పించుకో. ప్రభువా నేను అటు ఇటు నాయన రంగులేసి పరిగెత్తాను, ఇటు అటు ప్రభా నాయన ఉరకలేశాను, వీధుల్లో ప్రభా నాయన అనగా మనుషులు భయపడేటట్టుగా పరిగెత్తానయ్యా. నిన్ను చూసి భయపడుతున్నారా? నీకు తెలియకపోవచ్చేమో, హృదయంలో భయపడుతున్నారేమో, నువ్వు వస్తే భయపడుతున్నారేమో. ఈ దినం సుదినం. స్త్రీలారా, ఎంతగా దేవుడు చెప్పినా కూడా మనం సమర్పించుకోకపోతే ఇక ఆ దేవుడు కూడా నేను బాగు చేయలేదు. దేవుడు కూడా వదిలేస్తాడు. జాగ్రత్త. ఈ నూతన సంవత్సరంలో అలాంటి నష్టాన్ని, అలాంటి శాపాన్ని, అలాంటి కీడైన మాటని దేవుడి నోట్లోంచి రప్పించుకోవద్దు. ఇదేనా సమర్పించేసుకో. మరొకసారి ఈ నూతన సంవత్సర ఆరంభంలోనే సమర్పించుకుంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా హల్లెలూయా. యేసయ్య చేతిలోని ఉండే ఒక గాడిద, యేసయ్యకే గాడిదలాగా ఉండాలి మనం. యేసయ్య బరువులు మోసే ఎద్దులాగా ఉండాలి. ప్రభువా నేను అలా కుంటున్నాను, నాకు సాయం చేయి ప్రభువా. ఈ సంవత్సరం ఆరంభంలో నాకున్న కట్లు తెంపేయి నాయన, నాకున్న బంధకాలు తెంపేయి నాయన అని మనం అడుగుదాం.
యేసయ్య వైపు చేతులు చాపి ఆయన దిగి రమ్మని అడుగుదాం. నా కట్లు తెంపై నాయన. బంధకములలో ఉండి నిరీక్షిస్తున్నావా? అయితే యేసయ్య వాగ్దానం చేస్తున్నాడు, పిలుస్తున్నాడు. బంధకములలో ఉండి నిరీక్షించు వారులారా, మీ కోటను మీరు మరలా ప్రవేశించుడి, మీకు రెండింతల మేలు చేసేదన. అయిపోయిందేదో అయిపోయింది నాయన, క్షమించేసాయి ప్రభువా. ఇదిగో ప్రవేశిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో బరువు మోయటానికి ప్రవేశిస్తున్నాను, నిన్ను మోసుకొని తిరగడానికి ప్రవేశిస్తున్నాను కోటకి, సంఘానికి. అయ్యా నన్ను చేర్చుకో తండ్రి, నన్ను చేర్చుకో తండ్రి, నాయన నన్ను చేర్చుకో ప్రభువా అని దేవుని అడుగుదా. యవ్వనస్తులారా, మీ చదువులతోనే జీవితం గడిపేశారా? మీ పనులతోనే జీవితం గడిపేస్తున్నారా? అందుక రక్షించాడు యవ్వన కాలంలో. ఆయన చిన్న బిడ్డనైనా బహు బలంగా వాడుకుంటాడు. లోబడిపోతే మనకి ఎంత తెలిసిన జ్ఞానం ఉన్నా, మనకు బైబిల్ అంత తెలిసిన లోబడకపోతే తీసి అవతలకి ఇసిరి కొడతాడు. దానికి వధ సిద్ధమైంది అంటున్నాడు బైబిల్. చిన్న పిల్లవాడు సమూయేలు మందిరములో పనికొచ్చాడు. 16-17 సంవత్సరాలకే ప్రవక్త అయిపోయాడు. యవనారంభంలో ప్రవక్త అయిపోయాడు. అతని నోటి మాట దేశమంతా కూడా వినటానికి సిద్ధమైపోయింది. మన సంగతి ఏంటి పిల్లలారా? మన సంగతి ఏంటి? నా సంగతి ఏంటి అని ఆలోచించావా? మీ సంగతి ఏంటి? ఇంకా జీవితం ఉందలే, ఆ తర్వాత చూద్దాంలే అంటున్నావా? అసలు రేపు ఉంటావని గ్యారెంటీ ఏంటి? నీకు రేపు కావాలి అనుకుంటే ఈ రోజు నువ్వు దేవునికి కావాలి. ఈ రోజుని దేవుడిని నీకు ఇచ్చాడు, దేవునికి ఇచ్చే ఈ రోజు. అందుగా సమర్పించేసుకో. ఇగో ప్రభువా, ఈ జీవితం నాది కాదు, నీదే ప్రభువా. ఇదిగో తీసుకో నాయన, నీకు ఇస్తున్నాను. నా ఇష్టం కాదు, నీ ఇష్టం ప్రభువా అని అప్పగిస్తే ఇగో రేపు ఆయన నీకు ఇస్తాడు. ఈ సంవత్సరం నీకు ఇస్తాడు ఆయన. లేదో హృదయం కఠినం చేసుకుంటే దేవుడు కూడా కఠినమైపోతాడు. పిల్లలు జాగ్రత్త, ఇంకా భవిష్యత్తు ఉందిలే అనుకోవద్దు. రక్షణ పొందకపోయినా సమర్పించేసుకోండి దేవునికి. మీ దేవుడు మీ జీవితాలను ఎంతో అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఆయనకి చిన్న పెద్ద తేడా లేదు. ఆయన కేవలం వాళ్ళు చూస్తాడు, అంటే అది సమర్పణ చూస్తాడు. యుద్ధం రాని దావీదు దేవుని ప్రజల్ని, దేవుణ్ణి ఈ ఫిలిస్తీన్లు శత్రువులు దూషిస్తున్నారు అని వెంటనే యుద్ధంలో గెలిచాడు. ఒక రాయి పట్టుకుని విసిరేసాడు దేవుని పేరిట, అంతే శత్రువులు. ఆ చిన్న పిల్లోని దావీదుని వాడించుకున్నాడు దేవుడు. దేవాయిగో నా జీవితం అంటే నువ్వు బాప్తిసం పొందకపోయినా నిన్ను వాడుకుంటాడు దేవుడి దగ్గర. నువ్వు మొండికేసావంటే నువ్వెంత పాస్టర్ అయినా కూడా బయటికి గెట్టేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. శిరీష వచ్చి చిన్న మనల్ని ఆరాధన నడిపిస్తుంది పాట పాడుతూ. హల్లెలూయా, హల్లెలూయా. మాతో మాట్లాడింది దేవా నీకు వందనాలు. సమర్పణ కొరకై మమ్మల్ని పిలిచినందుకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. నేను పాడేదమ్మా, కలిసి పాడతారా?
దేవునికి స్తోత్రం. అలా కూర్చున్న వాళ్ళకు
బాగా ఆలోచన చేసిందా శిరీష? చెప్పండి కూడా దేవుడు. వాయిస్ వస్తుందా రావట్లేదా? రావట్లేదు మా వాయిస్. డాడీ వాయిస్ రావట్లేదు డాడీ. మన వాయిస్ ఆయనకి వినిపించితే ఎవరికైనా ఫోన్ చేయాలి.